కూచిపూడి నృత్యంలో గిన్నిస్ బుక్లో రికార్డు సాధించిన బాలకేంద్రం కూచిపూడి నృత్య గురువు మిట్టు రవి శిష్యులను ఘనంగా సత్కరించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఏజాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నృత్య కళాకారులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సొసైటీ ఆధ్వర్యంలో వారిని ఘనంగా సెలవుతో సత్కరించి మెమెంటోను అందజేశారు. నృత్యంలో ప్రతిభ కనబర్చిన చిన్నారులను వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులను నిర్వాహకులు అతిథులు ప్రత్యేకంగా అభినందించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను వారు ఎంచుకున్న రంగంలో ప్రోత్సహించాలని, తగిన రీతిలో శిక్షణ ఇస్తే తప్పకుండా రాణిస్తారని, పేరు ప్రతిష్టలు తీసుకొస్తారని అతిథులు పేర్కొన్నారు. కూచిపూడి నృత్యం భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో ఒక భాగమని పేర్కొన్నారు. అలాంటి నృత్య కళాకారులను తీర్చిదిద్దుతున్న మిట్టు రవిని సైతం అభినందించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. చరిత్ర పుటల్లో ఇది ఆషామాషి కాదు. స్వామిపై చెప్పినట్లు ఒక అత్యంత శిఖరాన్ని ఎత్తడానికి. Greetings to all the people of Adilabad. Best Friends Health Welfare Society has organized the felicitation ceremony for the students who are performed at Kuchipudi Kala Vairavam Mahabhuta Natyamlo పాల్గొని వాళ్ళు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నేమ్ ఎంటర్ చేశారు. అది మనం ఎన్ని కోట్లు పెట్టినారా, ఎంత పెద్ద అంబానీ అయినా ఎన్ని కోట్లు ఆస్తులు ఉన్నా కూడా నీకు ఏం కావాలంటే నాకు హెల్త్ కావాలి అంటాడు, ఆరోగ్యం కావాలి అంటాడు. అలాంటి ఆరోగ్యం మనం ఎక్కడితే వస్తుందంటే ఎందుకు ఎగరలేము చెప్పండి. సో డాన్స్కి కానీ మ్యూజిక్కి కానీ ఏజ్తో కూడా సంబంధం లేదు. ఎవ్రీబడి కెన్ ఇన్వాల్వ్, ఎవ్రీబడి కెన్ ఎంజాయ్. సో మీ తల్లిదండ్రులు ఇంకొంతమంది అలాంటి తల్లిదండ్రుల్ని కూడా ఇన్స్పైర్ చేసి, మోటివేట్ చేసి, మాకు ఆదర్శంగా ఉంటే వీ విల్ బి అ పార్ట్ ఆఫ్ ఆల్ దీస్ కల్చరల్ యాక్టివిటీస్. అండ్ గుడ్ లక్ బెటా, ఇట్స్ నాట్ సింపుల్ అచీవ్మెంట్, ఇట్ ఇస్ అ వెరీ గుడ్ అచీవ్మెంట్. సో ఇలా ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో ప్లేస్ సాధించడం అనేది ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్. అసలు మనం ఇలాంటి ఇంత రా